రెడ్ కలర్ రౌండ్గా రాని మిడిల్ లైట్ రాని అనేసి. బట్ నేను ఆర్డర్ ఇచ్చే వాళ్ళ దగ్గర అయితే ఈ మ్యాడ్ డాగ్స్ నా దగ్గరే ఉంది, నేనే రెడీ చేయిస్తాను అనే లెక్క చెప్పినారు. సో ఫర్ దట్ సరే ఓకే మనం కూల్ అవుద్దాం అనేసి ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇంకా వాళ్ళు రెడీ చేస్తారంటే నేను ఇక్కడ ఇంకా మళ్ళీ కొరియర్ చేయాలా, సంథింగ్ మహారాష్ట్ర కొరియర్ చేయాలా. మహారాష్ట్ర ఇంకా అయితే నేను ఇప్పుడు ఆర్డర్ ఇచ్చలేదని ఐటమ్స్ నా బైక్కి అరౌండ్ 30,000కి అయితే పార్ట్స్ ఆర్డర్ ఇచ్చేసినాను. ఇప్పుడు నా దగ్గర ఉండేది 15K ఉన్నది, ఇంకా 15K నెక్స్ట్ మంత్ శాలరీలో పంపించేస్తాను అంతదా. బట్ వాళ్ళు చేసేకే 3 months అయితే టైం అడిగినారు నా దగ్గర. 3 months గురు తక్కువ నా చెప్పండా. 15K ఆరాంగా అరేంజ్ చేసుకోవచ్చు, బాధ ఏంలే. ఇప్పుడైతే 15K వాళ్ళకి పంపించేసి మిగతా 15K అయితే మనము బయట అరేంజ్ చేసుకుంటాం. నాకు బలం లేకుండా అయిపోయింది జీటీని మెయింటైన్ చేసేకి. ఇంటికి వెళ్ళిపోతామా? సో నేను చెప్పినా కదా, ది మెయిన్ రీజన్ వచ్చి లైట్స్ కస్టమ్ చేయాలంటే నేను అన్ని ఐరన్ పార్ట్స్లో కస్టమ్ చేపిస్తాను. కొంచెం నాకు ప్రైస్ అనేది తక్కువ అవుతుంది అనేసి. బట్ నేను చెప్పిన డూమ్ మోడల్ నేను చూపించిన కదా, డూమ్ మోడల్, ఆ మోడల్ చేసేకి కొంచెం కష్టం అంట ఐరన్లో. సో దానివల్ల బ్రో ఇది కష్టం బ్రో, మీరు లైట్స్ తీసి పంపించేది కాదు, మేము చేసేది కష్టము. నేను ఫస్ట్ ఇది మీరు ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ ఇంకా చేయకుండా అయితే వెయిటింగ్లో ఉండదు. ఫస్ట్ ఇది సింగిల్ వేనది. మనం 6 సందులో తిరుక్కొని ఉండొచ్చు. సో అందువల్ల ఇప్పుడు నేను ఆ లైట్ని ఆ డూమ్ షేప్లో అయితే మోడిఫికేషన్ చేయాలంటే నేను బయట ఏదైనా వేరే దీని పెయింటింగ్ చేయాలా. వాళ్ళు ఎక్కడో గ్లాసిక్ ఫైబర్ ఏదో చెప్పినాడు. బట్ ఐ డోంట్ నో కరెక్ట్ నేమ్. వాళ్ళు చెప్పింది ఏదో డిఫరెంట్గా చెప్పినారు. గ్లాస్ ఫైబర్లో అయితే దాన్ని చేసేకి అవుతుంది, మనం ఐరన్లో అయితే చేసే కష్టం బ్రో అది అన్నారు. సో దానివల్ల ఇప్పుడు నేను ఏం చేయాలంటే వెయిట్ చేసి ఒక షీల్డ్ ఫ్రంట్ డూమ్ మొత్తం కార్బన్ ఫైబర్లో చేపించకి ప్లాన్ చేయాలి మనం. కార్బన్ ఫైబర్ అంటే అరౌండ్ నాకు ఆ డూమ్ ఇదే 25K లేదంటే 20K అవ్వచ్చు. ఏమంటే 20K అవ్వదు కానీ 25 to అరౌండ్ చాలానే అవుతుంది. పిల్లి చూడకుండా ఏం కోసం ఉంది వాడి పైన. సో అందువల్ల సరే ఇంకెందుకు కొనుక్కొని వేస్టే కదా నాకు. ఇప్పుడు ఆ 5,000 పర్చేస్ చేసినా కూడా వేస్టే. అందువల్ల ఇప్పుడు నేను అయితే ఇక్కడ ఇంకా మూవ్ అవుతున్నాను. ఎందుకంటే డౌట్ ఉంది కాబట్టి వాడు చేస్తాడు లేదా అనేసి. ఇప్పుడు నేను కార్బన్ ఫైబర్ ఎవరి దగ్గర అయితే ఆర్డర్ ఇచ్చే రెడీగా ఉంటానో, ఫస్ట్ ఇదంతా రాని నెక్స్ట్ మంత్ కూడా ఇంక 15K వేరే వాళ్ళకి పంపించాలా. వీళ్ళకి పంపించి మళ్ళీ ఆ పార్ట్స్ అంతా వచ్చినాక నేను కార్బన్ ఫైబర్ అయితే ఆర్డర్ ఇస్తాను కదా, అప్పుడు నేను నెట్ క్యాష్ పెట్టాలా వాళ్ళకి. లైక్ కార్బన్ ఫైబర్ ఈజీగా అయితే 1 monthలో చేసి ఇచ్చే వస్తారు ఒకవేళ వాళ్ళు ఎస్టిమేట్ అంతా ఇది చేసుకున్నారంటే. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ ఆర్డర్ ఇచ్చిన మెటీరియల్స్ అంతా మన చేతికి వచ్చాయని, దాని తర్వాత ఈ ఒక డూమ్ని అయితే ఆర్డర్ ఇద్దామని అనుకుంటున్నాను. లైక్ కార్బన్ ఫైబర్స్ ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారులే. లాస్ట్ టైం నేను రూమ్ డ్రాగ్ మీట్కి పోయినప్పుడు వాళ్ళ ఐడియా అయితే పచ్చప్ చేయించాను మీకు అందరికీ. మీకు ఏదైనా ఎక్స్ట్రా కస్టమ్ పార్ట్స్ కావాలంటే కూడా వీళ్ళైతే రెడీ చేయిస్తారనేసి. ఐ థింక్ మీకు తెలిసి ఉంటుంది వాళ్ళ గురించి. సో ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోయేసి నేను మాట్లాడి వాళ్ళు బెంగళూరు అవుట్కట్లో సంథింగ్ ఏరియాలో అయితే వాళ్ళది షాప్స్ ఉంది, వాళ్ళ గ్యారేజ్ అయితే ఉంది. ఆడికి పోయి నేను ఆర్డర్ చేయాలా. సో అందువల్ల కొంచెం లేట్గా ఒక 3 months 2 months తర్వాత అయితే ఈ ఒక డూమ్ని అయితే ఆర్డర్ ఇద్దాం. బట్ ఒకటైతే కన్ఫర్మ్ గాయ్స్, జీటీని అయితే కొంచెం డిఫరెంట్గా చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అందుకే ఇంత పాటు పడతా ఉన్నాను. లేదంటే నేను వర్క్ పే అవసరం కూడా నాకు వచ్చి ఉండదు. బికాస్ ఇంట్లో ఎంత నడతావు చెప్పు డబ్బులు. ఇప్పుడు 10K 20K 30K ఇంట్లో ఇస్తారు. అప్ప దానిపైన ఇచ్చాక అవుతుందా? అంతా నా బండికే పెట్టాలా. ఇప్పుడు అరౌండ్ నా బండికి 2 lakhs పైన ఎక్స్ట్రా మోడిఫికేషన్స్ అయితే అవుతుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో అయితే ఫోటో అయితే పోస్ట్ చేస్తాను. ఈ ఒక ఎస్టిమేట్ అయితే జీటీని రెడీ చేద్దామని అనుకుంటున్నాను అనేసి. బట్ కొంచెం మినిమం చేంజెస్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ ఫోటోలో ఉండేమో రాదు, బట్ కొంచెం ఎక్స్ట్రా లుక్గానే ఉంటుంది అనేసి నేనైతే చెప్పుకుంటున్నాను. బట్ ఒకటైతే కన్ఫర్మ్, ఆఫ్టర్ ఆల్ మోడిఫికేషన్స్ GT విల్ లుక్ మోర్ బెటర్ దెన్ అదర్స్. సో
ఇది ఒకటి మాత్రం కన్ఫర్మ్. ఇది లాల్బాగ్ దగ్గరికి వచ్చేసినాం బ్రో మనము. ఇంకేం చేద్దామంటే డైరెక్ట్గా ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోయేసి కొంచెం ఫ్రెష్ అయ్యేసి చూసుకొని డూమ్ అయితే మీకు చూపించాను స్మాల్గా. బట్ నేను అది కూడా ఉండకూడదు అని అనుకున్నాను. ఏమంటే ఇప్పుడు ఏం చేయకుండానే అన్నీ చూపిస్తూ ఉంటే బాగుంటుందని. బట్ వీడియోనే అర్థం లేకుండా ఉంటుంది. వీడు ఏ లైట్ గురించి ఎదుగుతూ ఉన్నాడు దానికి మీకే అర్థం ఉండాలి. సో దానివల్ల అయితే నేను ఆ డూమ్ అయితే నీకు ఎగ్జాంపుల్ అయినా ఒక షార్ట్గా ఒక 1 మినిట్ అయినా చూపించుంటానేమో నాకు తెలిసి. 1 మినిట్ అయినా 1.5 మినిట్ అయినా చూపించుంటాను ఒక డూమ్ అయితే. సో ఒక ఎస్టిమేట్ చేద్దాం అనుకున్నాను. దాన్ని చూపించినాక మీకు కొంచెం ఐడియా వచ్చి ఉంటుంది, ఓ ఇది మా చూపిస్తాను ప్లాన్ వేసుకున్నారా అనేసి. సో అందువల్ల అయితే నీకు అదైతే చూపించినాను. సో ఐ థింక్ బాగానే ఉంటుంది జీటీకి అట్లంతా కొంచెం డిఫరెంట్గా చేసినామంటే. బట్ ఏమరా అంటే లైట్ ఫోకస్ అయితే వచ్చేలా. లైక్ డూమ్స్ చేస్తాం కదా ఇప్పుడు, హై బీమ్ లో బీము అనేది మొత్తం కవర్ అవుతుంది. ఆ మరి కవర్ అయ్యేలా కొంచెం మేజర్ లుక్ ఉంటుంది. బట్ వెళ్తురు అయితే అంతగా కనిపించదు అనుకుంటున్నాను నేను ఫీల్ అవుతున్నాను. బట్ దట్స్ ఓకే ఇఫ్ ఇట్స్ నాట్ మోర్ బ్రైటర్ దెన్ అదర్స్. మనమైతే ఎక్స్ట్రా లైట్ అయితే పెట్టిద్దాం సపరేట్గా కావాలంటే. పెద్ద లైట్ అరౌండ్ ఒక 40,000, ఒకే ఒక లైట్ 40,000 ఇంపోర్ట్ చేపిద్దాం. ఇంపోర్ట్ అంటున్నాను, బట్ అదర్ బ్రాండ్స్, ఫారిన్ బ్రాండ్స్ లైట్స్ అయితే ఎక్కువ పవర్ఫుల్గా ఉంటుంది. అట్లా బ్రాండ్స్ అయితే తెచ్చి వేద్దాం అనుకుంటున్నాను. సో దట్స్ ఓకే. ఇంకా లేట్ చేయకుండా మీకు బోర్ కొట్టకుండా ఈ వీడియో అయితే ఇంత ప్లాన్ చేసుకుంటాను. నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టిల్ దెన్ బాయ్. బట్ ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా ఇస్తూ ఉంటాను స్లోగా. సో వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోకుండా ఈ వీడియో అయితే ఇంత ప్లాన్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ బాయ్.